ఈరోజు రాత్రి 8:30 గంటలకి నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మూడోసారి ఎన్నికయ్యాక ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు లేవు పెద్దగా. ఇదివరకైతే కనుక సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు, లేదంటే మన మీద దాడి జరిగినటువంటి సందర్భంలో, అట్లాంటప్పుడు అటాక్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మోడీ బయటకు వచ్చి ప్రసంగించలేదు, సైన్యాధికారులు వచ్చి మాట్లాడారు. ఈ దఫా చాలా రోజులు అప్పుడు నోట్ల రద్దప్పుడు అట్లాంటప్పుడు మాట్లాడారు, కరోనా అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు 8:30 గంటలకి. అంటే ఓ పక్కన ఇందాక ప్రియాంక గాంధీ వాద్రా దగ్గర నుంచి మన రేవంత్ రెడ్డి దాకా మేము చేసింది కరెక్టే, మహిళా రిజర్వేషన్లని దీనికి ఎట్లా పెడతారు, డీలిమిటేషన్ ద్వారా అన్యాయం అనే పదాలని, అబద్ధాన్ని పదే పదే చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. అదే సందర్భంలో ఎన్డీఏ ఓ పక్కన ఉద్యమానికే పిలిపించినటువంటి సందర్భం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే మహిళా రిజర్వేషన్ అమలు అన్నటువంటిది ఆ బిల్లులోనే ఉంది, 2023 చట్టంలోనే ఉంది. అది నియోజకవర్గాల పునర్విభజన అదే ఇప్పుడు ముందుకు తీసుకొద్దాం అనుకుంది. ఆ లెక్కనైతే 2034 ఎన్నికల దాకా మహిళా రిజర్వేషన్ అవ్వదు. దాన్ని ముందుకు తేవడానికి 29 ఎన్నికలకి తీసుకురావడానికి ఇప్పుడు ప్రయత్నించింది. ఇంకోటి నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటి జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాదికి అన్యాయం అన్నది క్లారిటీ, అందుకనినే ముందుకు తీసుకొచ్చింది. కానీ ఏది 50% అన్నది, ఈ రెండు తప్పని ఎలా ఒప్పించాలో అర్థం కాక ఏది పడితే అది మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఐఎన్డీ భాగస్వామ్య పక్షాలు. ఈ నేపథ్యంలో ఓ పక్కన చంద్రబాబు గారు, మాధవ్, అటు జనసేన నుంచి కందుల దుర్గేష్ వీళ్ళందరూ కలిసి నిడదవోల్లో ర్యాలీ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఎన్డీఏ పక్షాలని ఆందోళన చేస్తున్నాయి. ఇటు పక్కన వీళ్ళని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కాపాడామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు రాజ్యాంగంలో లేనటువంటి, అసెంబ్లీ పార్లమెంట్లో లేనటువంటి ఓబీసీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు అంటూ కొత్త ఫిట్టింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ముస్లిం రిజర్వేషన్లు అంటూ. వాటన్నిటి మధ్యన దాన్ని ఎట్టకేలకు 30 ఏళ్ల నుంచి అటకెక్కించి మరొకసారి చేస్తున్న దశలో మోడీ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారో చూడాలి.